హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి క్రియేటివ్ వరల్డ్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూసి లైక్ అయితే చేయండి. ఇంకా ఆ వీడియో విషయానికి వస్తే మటుకు ఇది డిసెంబర్ నెలలో సెకండ్ వీక్ అండి. సెకండ్ వీక్లో మాకు ఇటుకల మీద నడవడం అనేది గేమ్ ఉంటుంది పిల్లలతోటి. ఇది వరకు గీత మీద నడిచాము, తాడు మీద నడిచాము, ఇప్పుడు ఇటుకల మీద నడిచే ఆట అనమాట. ప్రతి ఆట కూడా పిల్లలకి డెవలప్మెంట్ ఫిజికల్గా వాళ్ళు డెవలప్ అవ్వాలి. కాళ్ళు చేతులు కండరాలు అన్నీ అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటి ఆటలు ఆడించాలి ప్రతి ఒక్కటి కూడా. అందుకని ఫస్ట్ అయితే నేను నడిచానండి. 2, 3 వేసినప్పుడు ఇటుకల మీద అడిగేసినప్పుడు సరదాగా అనిపించింది. కానీ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి పడతానేమో అని భయమేసింది లాస్ట్లో. పిల్లలైతే సరదాగా ఆడారు. ఒక 2, 3 అయితే పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళకి బుక్ పెట్టి నడిపిద్దాము, ఈజీగా నడిచేస్తున్నారు కదా అని ట్రై చేశాను. అయితే వాళ్ళు తల కిందికి వంచడం వల్ల బుక్ అయితే జారిపోతుంది. ఇంకా పిల్లలందరూ అయితే నడిచేవాళ్ళు చాలా ఈజీగా నడిచారు. కొంత చిన్న పిల్లలండి, వాళ్ళైతే ఒక్కొక్క ఇటుక మీద అడిగేశారు మెల్లిగా, పూర్తిగా అయితే వెయ్యలేకపోయారు. అంటే అలవాటు. ఇప్పుడు ఈరోజు గేమ్ స్టార్ట్ చేసాము, 2, 3 టైమ్స్ వాళ్ళకి ఛాన్సులు ఇచ్చి 2, 3 రోజులు చక్కగా ఆడిస్తే ఆడతారు. ఈ చిన్నమ్మాయి అయితే టీహెచ్ఆర్ తీసుకోవడానికి వచ్చిందండి వాళ్ళ మదరు ఎగ్స్ కోసము. అప్పుడు నేను కూడా ఆడతానని అక్కడ ఆ అమ్మాయి అడుగు పెట్టింది. ఆడాలా వద్దా మళ్ళీ భయమేసింది. హెల్పర్ వెళ్ళి పట్టుకుంటా అన్నా కూడా తను ముందుకు రాలేకపోయింది. పర్లేదు, ట్రై అయితే చేసింది. అంటే రేపు మనకి ప్రీ స్కూల్కి వచ్చినప్పుడు మెల్లిగా అలవాటు అవుతుంది అదే అమ్మాయి తను. ఇలా జరిగిందండి మా దగ్గర అయితే. చక్కగా బుక్ పెడితే మాత్రం అదిగోండి తల కిందికి వంచి జారిపోతుంది పుస్తకము తల మీద. ఇంకా పిల్లల విషయానికి వస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఎంజాయ్ చేశారండి. ఓకేనండి, ప్లీజ్ లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు.